పాకిస్తాన్ మధ్యన యుద్ధం జరిగింది. ఆల్రెడీ ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులను ఎవరు కూడా చేయొద్దని అనుకున్నారు. అసలు పాకిస్తాన్ నమ్మే ఉద్దేశం అయితే ఎవరికి లేదు. సో ఇప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది. సో అసలు నమ్మొచ్చు అంటారా? ఇండియన్ గవర్నమెంట్ నమ్మింది అని అంటే అది కొన్ని విధాలుగా తెలుసుకున్నట్టయితే ఫేక్ అని విధంగా అంటున్నారు అన్న. అది రియల్ వార్ కాదు, ఫేక్ అని విధంగా అంటున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక వెపన్స్ ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకనంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆ వెపన్స్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ అన్ని ఎవరి దగ్గర లేవు. కాకపోతే ఆ వార్ ఫేక్ అని అంటున్నారు. ఎంతవరకు నిజమో ఎంతవరకు రాంగో నాకు కూడా తెలియదు. అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు రష్యా నుంచి కూడా మనకు ఒక వ్యవస్థ రావడం జరిగింది. దానివల్లనే కదా వాళ్ళు చేసినటువంటి యుద్ధాన్ని కూడా మనం ఆపేసాము. మిసైల్స్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ గిడంగా యుఎస్ఏ మనకి ఇండియన్కి ఎప్పుడైనా సరే ఇండియన్కి సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే టర్కీ కానీ యుఎస్ఏ